అండి చెత్త చెట్టకు కవర్ వేయండి. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఏంటా ఈ టిప్స్ అని అనుకుంటున్నారా విచిత్రంగా? అవునండి, మీరు విన్నది కరెక్టే. మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన టిప్స్ అండి. సో వీడియోలోకి ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మరి మీకు ఏ టిప్స్ కావాలన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు టిప్స్ అయితే మనకి అద్భుతమైన టిప్స్ అని చెప్పుకోవచ్చండి. బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. సో అన్నీ కూడా కొత్త కొత్త టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకోండి. ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. సో ఈ టిప్ అయితే అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మనం బయట ఊడ్చే చీపురు ఉంటుంది కదండి, కొబ్బరి చీపురి. అది ఇలా మనం గట్టిగా థ్రెడ్ పెట్టి కట్టినా కూడా జారిపోతూ ఉంటాయి పొలలు. మళ్ళీ మనం దాంతో ఊడవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, ఇసుకొచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఏదైనా ఒక థ్రెడ్ కట్టినా కూడా అది అనేది జారిపోతూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా మన ఇంట్లో వాటర్ బాటిల్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదండి, ఒక బాటిల్ తీసుకొని పెట్టి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ బాటిల్లోకి కొబ్బరి చీపురు అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి మొదల్ని ఈ విధంగా పెట్టేసి ఇలాగా దానిలో సెట్ అయ్యేటట్లుగా ఈ చీపురుని పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన ఈ విధంగా కొద్దిగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే అది కాలుతుంది కాబట్టి. ఒక కాటన్ క్లాత్ చేతిలో ఉంచుకొని ఈ విధంగా కొద్దిగా హీట్ చేసుకుంటూ దానిలోకి ఈ చీపురిని పెట్టేసి ఇలా నొక్కుంటూ లోపలికి ఫ్రెష్ చేస్తూ ఉండాలండి. చక్కగా ఈ విధంగా మనం అనుకుంటూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి ఈ విధంగా ఊడ్చేటప్పుడు ఎటువంటి శ్రమ లేకుండా, ఇసుక లేకుండా ఈజీగా ఎంతైనా ఊడ్చుకోవటానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన ఈ విధంగా చీపురిని కొద్దిగా హీట్ చేసుకుంటూ ఇలా మొత్తం కూడా ఇలా దానికి అతుక్కునేలాగా ఇలా హీట్ చేసుకోవాలండి. ఇలా ఆ హీట్కి ఆ బాటిల్ అనేది చీపురికి అతుక్కుపోతుందనమాట. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని పెట్టేసుకొని, గట్టిగా ఉన్నటువంటి ఒక థ్రెడ్ని తీసుకొని గట్టిగా ఈ విధంగా అయితే కట్టేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ను కూడా అందులోకి పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఊడ్చేటప్పుడు ఎటువంటి ఇసుక లేకుండా ఈజీగా చక్కగా ఇలా ఎంత అయినా ఊడవటానికి చాలా మనకి ఇబ్బంది లేకుండా, ఇసుక లేకుండా ఎంతసేపు అయినా కూడా మనకి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా పెట్టుకోవటం వల్ల మంచి గ్రిప్పింగ్గా కూడా ఉంటుందండి, చేతికి ఇలా పొల్లలు గుచ్చుకోకుండా ఉంటాయి. అలానే మనకి సపోర్ట్గా ఈ విధంగా అయితే చక్కగా ఇలా ఈ బాటిల్ కూడా ఉంటుంది కాబట్టి పట్టుకోవడానికి ఈ విధంగా చక్కగా ఒక గ్రిప్పింగ్ లాగా ఉంటుంది. అలానే మనకి చీపురు పొలలు కూడా అస్తమానం రాలిపోకుండా ఉంటాయి. సో ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా ఒక చాటు పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఊడ్చేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, పొలలు గుచ్చుకుపోకుండా ఒక చక్కగా మనకి సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఇలా పట్టుకోవటానికి చక్కగా ఈజీగా మనకి గుచ్చుకోకుండా కూడా ఉంటాయండి పొలలు. ఈ విధంగా ఊడ్చుకోవటానికి కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఇసుక లేకుండా ఊడ్చుకోవచ్చు. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. పిల్లల డ్రెస్సులు మనం ఒక్కొక్కసారి బయటికి వెళ్ళాలి, జర్నీ చేసేటప్పుడు ఏదైనా లగేజ్ బ్యాగ్లు సర్దుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా డ్రెస్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే స్టార్టింగ్లో ఒక ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ రివర్స్లో ఇలా డ్రెస్ని తిప్పుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సైడ్లో ఉన్నటువంటి ఇలా ఈ డ్రెస్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకా ఇలా అది రెండవ పక్క ఉన్నటువంటి సైడ్ని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఈ మడతను మళ్ళీ ఈ విధంగా రివర్స్లో తిప్పామనుకోండి, చక్కగా మనకు ఒక ఫోల్డింగ్ లాగా వచ్చేస్తుంది. అంటే ఒక కవర్లో మనం డ్రెస్ని ఏ విధంగా అయితే పెడతామో ఆ విధంగా ఆ పాకెట్ కవర్ లాగా ఉంటుందన్నమాట. చక్కగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ రివర్స్లో దీన్ని ఈ విధంగా తిప్పేసుకొని దీనిలో ఉన్నటువంటి డ్రెస్ ప్యాంట్ కూడా ఈ విధంగా
దానిలో పెట్టేసుకున్నాం అనుకోండి, రెండు ఒక చోట ఉంటాయి. ఇలా మనకి ఎక్కువగా అంటే మనం బట్టలు ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, లగేజ్ బ్యాగ్లో సర్దుకున్నా కూడా ఎన్ని జతలైనా ఈ విధంగా సర్దుకోవచ్చండి. సో ఇలా మనం చిన్నగా ఫోల్డింగ్ చేసేసి లగేజ్ బ్యాగ్లో సర్దుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎన్నైనా ఇలా సర్దుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకోవటం వల్ల ఐరన్ చేసినట్లుగా ఉంటుంది, నలిగిపోకుండా కూడా ఉంటాయండి. ట్రై చేయండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు టూర్లకి ఈ విధంగా లగేజ్ బ్యాగ్లో బట్టలు సర్దాలంటే చాలా విసుకొచ్చేస్తూ ఉంటుంది. ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 4 మెంబర్స్ ఈ విధంగా మనం బట్టలు సర్దుకోవాలంటే ఎక్కువగా అయిపోతూ ఉంటాయి కదా. అలా లేకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒకదానిలో ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా నలిగిపోకుండా ఉంటాయి. ఇలా ఎన్ని జతలైన డ్రెస్సులు చక్కగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. సో ఇంకొక టిప్ను కూడా షేర్ చేస్తున్నాను. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనం ఇలాగ లగేజ్ బ్యాగ్లో సర్దుకునేటప్పుడు ఇలాంటివి మనం నైటీస్ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా. అంటే ఇలా మనకి అవసరం అవుతాయి కాబట్టి ఇలానే సేమ్ కూడా ఇలా నైటీని కూడా ఈ విధంగా ముందుగా బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక ఫోల్డింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్లో తిప్పుకొని ఇలా ఫోల్డింగ్ వేసేసి తర్వాత సైడ్లో ఉన్నటువంటి ఇలా సైడ్లో ఉన్నటువంటి అది కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ రివర్స్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనకి ఇలా ఎన్ని జతలైనా పెట్టుకోవడానికి లగేజ్ బ్యాగ్లో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. సో ఇదే విధంగా నైటీలైనా డ్రెస్సులైనా ఇలా ఫోల్డింగ్ చేసేసి చిన్నగా ఫోల్డింగ్ చేసేసుకొని చక్కగా లగేజ్ బ్యాగ్లో సర్దుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా ఎన్ని జతల బట్టలైనా ఈజీగా మనం చక్కగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా రివర్స్లో మనం ఇలా నైటీని కూడా తిప్పేసామనుకోండి, చిన్నగా ఉంటుందన్నమాట. ఫోల్డింగ్ చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. అలానే మనకి నలిగిపోకుండా ఉంటాయి. అలానే మనకి ఐరన్ చేసినట్లుగానే ఉంటాయండి. చిన్న ఫోల్డింగ్లో ఉంటాయి. మనకి ఎన్ని జాతల బట్టలైనా లగేజ్ బ్యాగ్లో సర్దుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా కర్రీ చేసేటప్పుడు మనం చింతపండు గ్రేవీని అయితే వేస్తూ ఉంటాం కదండీ. చింతపండు గ్రేవీ మనం అప్పటికప్పుడు చక్కగా ఇలా మెత్తగా రావాలి అనుకున్నప్పుడు ఇలా హాట్ వాటర్ని చింతపండులో పోసేసి మెత్తగా చేత్తో ఈ విధంగా మనం ఇలా అనుకుంటూ ఉంటే ఆ రసం అనేది చక్కగా వచ్చేస్తుందండి. హాట్ వాటర్ పోయటం వల్ల చింతపండు గుజ్జు అనేది త్వరగా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో మనం కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బియ్యం కడిగిన వాటర్ వేస్ట్ అని పారబోస్తూ ఉంటాం, కానీ ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మన గార్డెన్లో కొన్ని పూల మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కల పైన ఈ విధంగా స్ప్రే చేసినా ఓకే, లేదంటే పూల మొక్కల మొదటిన ఈ విధంగా పోసినా మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు. ట్రై చేయండి. సో మొక్కలకు కూడా చాలా బలం అండి. సో ఇలా ట్రై చేసి చూడండి. టమాటాలు పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. టమాటాలు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తాం, ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల మనకి తెలియకుండానే లోపల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి ఇలా టమాటాలు అన్నీ కూడా కొల్లిపోతూ ఉంటాయండి. అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా మనం ఆయిల్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఖాళీ అయిపోయిన ప్యాకెట్స్ పడేయకుండా అందులో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా టమాటాలను అందులో పెట్టేసి ఇలా గట్టిగా ఆ కవర్ని ఇలా మొదలు చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు ఇలా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. టమాటాలు కూడా పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఏదైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి అనుకున్నప్పుడు మనకి ఆయిల్ త్వరగా పీల్చకుండా ఉండాలి అంటే చిటుకుడు సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా గారెలు కానీ లేదంటే పునుగులు కానీ ఇలాంటివి పూరీలు కానీ వేయిస్తూ ఉంటాం కదా, లేదంటే మనం వడియాలు కానీ గొట్టాలు కానీ ఇలాంటివి వేయించుకుంటూ ఉంటాం కదా, అవి పేల్చకుండా ఉండాలి అంటే ఒక చిటుకుడు సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా పేల్చకుండా ఉంటాయండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఆయిల్ అనేది మనకి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఈ విధంగా కొద్దిగా ఒక చిటుకుడు చాలండి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఒక చిటుకుడు వేసేసి తర్వాత ఈ విధంగా మన వడలు వేసుకున్నా లేదంటే పునుగులు వేసుకున్నా మనకు ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా వస్తాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మునగాకు మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మునగాకు తినని వాళ్ళు చాలామంది ఉంటారు. కరివేపాకు మునగాకు ఇలా మనం కర్రీస్లో వేసినా కూడా వాళ్ళు పక్కన పెట్టేస్తూ ఉంటారు కరివేపాకు అయితే. అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా కరివేపాకు మునగాకు సమపాల్లో తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు 2 ఆకులను కూడా అంటే 2 సమభాగాలు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని చక్కగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఏదైనా ఒక గాజు జార్లో తీసుకొని ఈ విధంగా
స్టోర్ చేసేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి కర్రీస్లోకి చక్కగా వేసుకోవడానికి వర్క్ అవుతుందండి. తినని వారికి ఈ ట్రిక్ ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి, జుట్టుకు మంచిది. అలానే మునగాకు తినడం వల్ల 300 రోగాలు నయం చేస్తుందండి, అంత శక్తివంతమైందనమాట మునగాకు. సో కరివేపాకు కూడా మనకి జుట్టు పెరుగుదలకి చాలా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా రెండు బాగా మనం ఈ విధంగా మిక్సింగ్ చేసేసుకొని పౌడర్ లాగా ఇలా ఏదైనా ఒక గాజు జార్లోకి వేసేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇలా కర్రీస్లోకి ఒక స్పూను వేసేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి మనం వేసినట్టు కూడా తెలియదు అనమాట. ఇలా మనకి వాళ్ళకి హెల్త్కి మంచిది అవుతుంది, చక్కగా వాళ్ళకి వేసినట్టు కూడా తెలియదు కాబట్టి తినేస్తారండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. తినని వారికి ఇలా చేసి పెట్టండి. సో చక్కగా హెల్త్కి కూడా చాలా మంచిది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి సార్. మరి మీకు ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి, సో ఇలాంటి టిప్స్ తెలియని వాళ్ళకి, మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా గార్డెన్లో ఇలా స్టెమ్ కటింగ్తో పెట్టుకున్నానండి నేను తమలపాకు, చూడండి ఎంత చక్కగా వస్తుందో. సో ఇలా ఒక ఆకునైతే తీసుకున్నానండి, ఇది చాలా చక్కగా హెల్ప్ అవుతుందన్నమాట. ఈ విధంగా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తమలపాకుని దీనిలో 2 ఎల్లుల్లిపాయలు తీసుకోవాలండి. 2 ఎల్లుల్లిపాయలు తొక్క తీసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. మీకు కొంచెం 2 ఎల్లుల్లిపాయలు బాగా ఘాటుగా ఉన్నాయనుకోండి, ఒకటి సరిపోతుంది. సో దీనిలో అల్లం ముక్కను కూడా చిన్నది తీసుకొని తొక్క తీసేసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. దీనిలో తేనె కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇలా ఆకుని ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ఈ ఆకుని మనం బొగ్గును పెట్టేసుకుని ఆ వాటర్ మింగుతూ ఉన్నామనుకోండి, పరగడుపున ఇలా చేస్తూ ఉంటే చక్కగా మనకి పొట్టలో ఉన్నటువంటి కొవ్వు అంతా కరిగిపోతుంది, హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తొలగిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇలా రోజు కూడా చేస్తూ ఉంటే చక్కగా మనకి వెయిట్ లాస్ అవుతారండి. ఎన్నెన్నో మనం యూజ్ చేస్తూ ఉంటాము, మందులు యూజ్ చేస్తూ ఉంటాం, ఎన్నెన్నో ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాం, కానీ దానివల్ల ఎటువంటి ఫలితం అయితే లేకపోవచ్చు. ఒక్కసారి మీరు ఈ ట్రిక్ని ట్రై చేసి చూడండి. ఇలా పరగడుపున రోజు చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా పొట్టలో కొవ్వు అనేది కరిగిపోవటం స్టార్ట్ అవుతుందండి. ఇలా రోజు కూడా ఇలా పరగడుపున చక్కగా ఆకుని ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఆకుని నములు మింగేసి తర్వాత హాట్ వాటర్ని ఒక గ్లాస్ వాటర్ని తాగుతూ ఉంటే చక్కగా హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది, వెయిట్ లాస్ అవుతారు, పొట్టలో ఉన్నటువంటి కొవ్వు కూడా చక్కగా తగ్గిపోతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ టిప్ కూడా. ఇది ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా మనం ఈ విధంగా బెడ్ మీద పడుకోబెడుతూ ఉంటాము. పరుపు అంతా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తొక్కేస్తూ ఉంటారు. ఆ పరుపుని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఎండలో వేయాలంటే కొంతమందికి ఎండ చక్కగా అవైలబుల్గా ఉంటే వేసుకుంటారు, లేదంటే సిటీల్లో ఉన్న వాళ్ళకి ఎండలో వేయాలంటే ఈ పరుపుని తీసుకెళ్ళి వేయలేరు కదండి. అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఆ పరుపు మనం చక్కగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలా బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి. అంటే మనం కుకింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా వంట సోడా, అది ఒక స్పూన్ వరకు తీసుకొని దీనిలో వెనిగర్ ఒక అరమూత అయితే పోసుకోవాలి. ఇలా వెనిగర్ వేసేసుకున్న తర్వాత వెనిగర్ ఒక అరమూత వేసేసుకొని దీనిలో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి, ఆ షాంపూ కానీ లేదంటే కంఫర్ట్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 వేసుకున్నానండి. ఇందులో బేకింగ్ పౌడర్, కంఫర్ట్, షాంపూ, అలానే దీనిలో వెనిగర్ ఈ మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ పోసేసి ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఇలా మనకి దిండు కవర్స్ ఉంటాయి కదండి, అలాంటి కవర్స్ అయినా ఇలా పెట్టేసుకోవచ్చు. ఒక కడాయి మూత కానీ లేదంటే కుక్కర్ మూత కానీ ఉంటుంది కదా, ఆ మూతకి ఈ విధంగా పెట్టేసి పరుపుని ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా లాస్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా మనం ఇంట్లో చీపురుతో ఇలా ఊడుస్తూ ఉంటాం కదా, డస్ట్ అంతా కూడా చాట్లోకి ఎత్తుతూ ఉంటాము. ఇలా చాట్లోకి ఎత్తేటప్పుడు అస్తమానం మనం వాటర్లో క్లీన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే చాట్ అనేది డస్ట్ పట్టేసి ఉంటుంది కాబట్టి మనం వాటర్లో క్లీన్ చేసే పని లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇల్లు ఊడ్చేటప్పుడు ఈ విధంగా మొత్తం కూడా డస్ట్ అంతా ఒక చోటకు ఇలాగా పెట్టేసుకొని చాట్లోకి ఎత్తుతూ ఉంటాం కదా, చెత్త చాట్లోకి ఇలా ఎత్తేటప్పుడు ఈ విధంగా ఒక కవర్ని పెట్టేసామనుకోండి, చక్కగా మనం అస్తమానం క్లీన్ చేసే పని లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా డస్ట్ అంతా ఎత్తుకొని పారిపోయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో ఈ కవర్ మనకి
డస్ట్ అంతా పట్టేసింది అనుకోండి, కవర్ తీసేసి వేరే కవర్ ఈ విధంగా మళ్ళీ పెట్టేసుకున్నాం అనుకోండి, అస్తమానం మనం ఇలాగా చెత్తను వాటర్లో క్లీన్ చేసే పని లేకుండా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.